హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇంతలో గంగ ఇక ఆలోచనలో పడిపోయి, అసలు వీరు సార్ మంచివాడా చెడ్డవాడా? మంచివారిలా నటిస్తూ, ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళిన విషయం చెప్పాలనుకుంటే రుద్ర సార్కి చెప్పేసేయని అన్నాడు కదా. అంటే నేను రుద్ర సార్కి చెప్పనని కరాఖండిగా వీరు సార్ చెప్పారు. వీరు సారు మీ బుద్ధి ఏంటో నాకు తెలిసిపోయింది. మీరేదో ప్లాన్ వేస్తున్నారని ఇప్పుడు అర్థమైంది. ఈ విషయాన్ని వెంటనే రుద్ర సార్కి చెప్తాను అనుకుంటూ గంగ వెంటనే ఇక రుద్ర దగ్గరికొచ్చి, రుద్ర సార్ మీకొక విషయం చెప్పాలి. ఇన్ని రోజులేమో మీ రుణాన్ని తీర్చుకోవడానికి, మీరు సంతోషంగా ఉండడానికి ఇలా మారు వేషంలో నర్సు గెటప్లో వచ్చాను. దయచేసి ఆ విషయంలో నన్ను క్షమించండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వీరు సార్ ఎలాంటి వాడో మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు? వీరు గురించి చెప్పడానికి ఎందుకొచ్చావు? అయినా వీరు ఏ తప్పు చేశాడు? అయ్యో సార్, ఏం చెప్పమంటారు? ఆ వీరు సారేమో జీ హాస్పిటల్లో ఉన్నాడు. నా కళ్ళతో నేను చూశాను. మనకు వ్యతిరేక సాక్షులుగా చెప్పేటోళ్ళేమో వీరు సార్తో మాట్లాడుతూ, సార్ మీ తమ్ముడికి ఏ హాని లేదు, మీ తమ్ముడు కోమాల్లోనే లేడు, మామూలు స్థితికి వచ్చాడు సార్, అయినా ఇంకా మీ తమ్ముడు ఎందుకు లేవట్లేదు సార్ అని మాట్లాడుతుంటే నా చెవులతో నేను విన్నాను సార్. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు? అయినా నేను కూడా జీ హాస్పిటల్లోనే ఉన్నాను కదా, మరి వీరు హాస్పిటల్లో కనిపించలేదు కదా. అయ్యో సార్, మరి నేను కూడా నర్సు గెటప్లో ఆ జీ హాస్పిటల్లోనే ఉన్నాను. మరి మీరు నన్నేమన్నా గుర్తుపట్టారా? నేనున్నానని మీకు తెలిసిందా సార్? తెలియలేదు కదా. అలాగే వీరు సార్ కూడా మిమ్మల్ని చూసి భయంతో ఎక్కడో దాక్కోవచ్చు. అనుకున్నట్టుగా వీరు సార్ మంచివాడు కాదు సార్, ఒకసారి ఆలోచించండి అని అనేసరికి ఇక రుద్ర ఆలోచనలో పడి, గంగ చెప్పినట్టుగా వీరేంద్ర మంచివాడా లేకపోతే చెడ్డవాడా? నా తమ్ముణ్ణి చంపింది వీరేంద్రనా? ఇటు గంగ చెప్పిన మాటలు వినాలనా లేకపోతే వీరు చెప్పిన మాటలు వినాలనా? గంగా, నువ్వు చెప్పే మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. వీరేంద్ర అలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా ఊహించను. అసలు నేను నమ్మను కూడా నమ్మను గంగా. ఒక్క నిమిషం ఆగండి సార్. సరే అయితే నా మాటలు మీరు వినను అంటున్నారు కదా సార్, హాస్పిటల్కి వెళ్ళండి, సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. వీరు సార్ జీ హాస్పిటల్లో ఉన్నాడో లేదో కూడా మీకు తెలిసిపోతుంది కదా సార్. ఇక రుద్ర సంతోషంతో, మంచి ప్లాన్ ఇచ్చావు గంగా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తాను. ఇక వీరు ఈ హాస్పిటల్లో ఉన్న విషయం తెలిసిందనుకో, ఇక వీరును వదిలిపెట్టను అనుకుంటూ రుద్ర వెళ్తుంటే ఇక గంగ బాధపడుతూ, సార్ ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా మీతో పాటు వస్తాను. ఎందుకు గంగా, నా తల ప్రాణం తీయడానికా? అయ్యో సార్, అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మీ ఇంటి ఉప్పు తినే విశ్వాసం ఉంది. మీరేమో నన్ను మీ ఇంటి మనిషిలా చూశారు. మీకు అన్యాయం జరుగుతుంటే నేను ఇలా ఊరుకుంటాను సార్? మీరు నన్ను ఎంత కొట్టినా తిట్టినా పర్లేదు సార్, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సరే తల్లి, కాస్త ఆపు. నీ వాగుడు కాయతో నీ వల్ల నాకు తలనొప్పి లేస్తుంది. సరే సార్, సైలెంట్గా ఉంటాను, మీరు త్వరగా పోనివ్వండి. ఇక రుద్రగంగ హాస్పిటల్కి రాగానే ఇక మేనేజర్తో మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేయగానే ఇక వీరేంద్ర హాస్పిటల్లో ఉండడం చూసి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. సార్, నేను చెప్పాను కదా సార్, వీరు సార్ ఈ హాస్పిటల్కి వచ్చాడని. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్, మీరు పై ఫ్లోర్లో సూర్య పేషెంట్ గురించి వెతుక్కుంటూ వచ్చారు కదా. నువ్వు వస్తున్న విషయం వాళ్ళకు తెలిసి వ్యతిరేక సాక్షులు ఏం చేశారో తెలుసా సార్? సూర్యను కత్తి పెట్టి అలాగే ఉంచారు. ఇక నన్ను చూసి కోపంతో ఆ రుద్ర వస్తే ఏం చెప్పొద్దని నాకు బ్లాక్మెయిల్ చేశారు. లేకపోతే నిన్ను ఈ సూర్యని చంపుతానని బెదిరించారు. అందుకే ఏం చెప్పలేక మౌనంగా ఉన్నాను. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? అయినా నువ్వు హాస్పిటల్లో ఉండడం ఏంటి, నర్సు వేషం వేయడం ఏంటి? అయ్యో సార్, నేను చెప్పేది కూడా నిజమే. మీరు పైకొచ్చినప్పుడు ఈ బెడ్ ఖాళీగా ఉంది అని నేనే కదా చెప్పింది. ఒకసారి ఆలోచించండి సార్. అవును గంగా, ఈ పేషెంట్ ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారు, అందుకే ఖాళీగా ఉంది అని చెప్పింది కూడా నువ్వేనా? పైకి వెళ్ళిన 4th ఫ్లోర్ సీసీ ఫుటేజ్ చూడండి సార్, అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని అనేసరికి ఇక రుద్ర మేనేజర్కి చెప్పడంతో ఇక 4th ఫ్లోర్ సీసీ ఫుటేజ్ చూపెడుతుండగా ఇక వీరు ఏమో టెన్షన్ పడుతూ రుద్రని చూసి దాక్కోవడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో చూసి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే గంగ చెప్పేది నిజమే అన్నమాట. నేను హాస్పిటల్కి వస్తున్న విషయం వీరుకి ఎలా తెలిసింది? నేను రాగానే భయంతో సూర్యను ఎందుకు దాచిపెట్టారు? అంటే గంగ చెప్పినట్టుగా వీరు
సూర్య తమ్ముడా? ఎన్ని రోజులు కోమాలో ఉన్నాడు కాబట్టి బయటికి రప్పించడానికి ఇంత ట్రీట్మెంట్ ఇస్తున్నాడా? వీరేంద్ర, నీ ఉసిలి రంగు రూపం నాకిప్పుడు అర్థమైంది. గంగా, పద ఇక ఇంటికి వెళ్దాం. అయ్యో సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీతో పాటు ఇంటికి వస్తే శకుంతలమ్మగారు ఊరుకోరు. నేను చెప్తున్నాను కదా గంగా, రమ్మని, పద అని అనేసరికి గంగ భయపడుతూ, సరే సార్, మీరు చెప్పినట్టే వస్తాను అనుకుంటూ రుద్రతో ఇక ఇంటికి వెళ్ళగానే వీరేంద్ర ఇషిక చూసి కోపంతో, ఏంటి బ్రో, మళ్ళీ రుద్ర గంగని తీసుకొని ఇంటికొస్తున్నాడు? ఏమో ఇషిక, నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వే ఆ గంగకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వు. ఇప్పుడు చూడు బ్రో, నా మాటలతో తనని ఎంత బాధ పెడతానో అని అనుకుంటుండగా ఇక రుద్ర గంగ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఇక ఇదంతా ఇష్క చూసి, ఆగు గంగా, నువ్వు ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడే కదా మా అత్తయ్య ఇంట్లోకి రావద్దని చెప్పింది. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇంటికి రావాలనుకుంటున్నావు? అంటే అది ఇషికమ్మ గారు, రుద్ర సార్ లోపలికి రమ్మంటేనే నేను వస్తున్నాను. అయినా మా రుద్రబావ లోపలికి రమ్మని చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను ఇషిక, గంగా లోపలికి రా అని అనేసరికి వీరేంద్ర ఇషిక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వీరేంద్ర కోపంతో, ఏంటి రుద్రబావా, అయినా గంగను మళ్ళెందుకు ఇంటికి తీసుకొచ్చావు? ఈ విషయం గనక అత్తయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా బావా. నాకు అన్నీ తెలుసు వీరేంద్ర. నా తమ్ముణ్ణి చంపిన హంతకుడు నాకు దొరికాడు. ఇది విని వీరు భయపడుతూ, ఇదేంటి, తమ్ముణ్ణి చంపిన హంతకుడు దొరికాడని చెప్తున్నాడు? కొంపతీసి నేనే చంపిన విషయం రుద్రకి తెలియదు కదా. తెలిస్తే నన్నెప్పుడు నరికి పడేసేవాడు. తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. అవునా బావా, వాడెవడో చూపించు, వాణ్ణి ముక్కలు ముక్కలు చేస్తాను బావా. ఎక్కడో లేడు వీరు, ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? అవును వీరు, నేను చెప్పేది నిజమే. మనింట్లోనే హంతకుడు ప్రతిరోజు తిరుగుతున్నాడు. ఇక వీరు మనసులో, ఇదేంటి, నేనే అని రుద్రకు తెలిసిపోయిందా? అందుకే కావచ్చు ఇలా మాట్లాడుతున్నాడు. ఇక రుద్ర కోపంతో, రే వీరేంద్ర, నువ్వే కదరా నా తమ్ముణ్ణి చంపింది? ఏంటి రుద్రబావా, ఏం మాట్లాడుతున్నావు? అయినా మీ తమ్ముణ్ణి నేను చంపడం ఏంటి? నీ ముసలి నాటకాలు ఆడకు. నీ గురించి అన్నీ తెలిసాయి. నువ్వు జీ హాస్పిటల్కు వెళ్ళిన విషయం, మీ తమ్మునికి ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం అన్నీ తెలిసింది. నిజం చెప్పు వీరేంద్ర, నా మీద పగ తీర్చుకోవడానికి ఎందుకు వచ్చావు? అసలేం జరిగింది? అయినా నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి గల కారణమేంటి? ఇది విని వీరేంద్ర గట్టిగా నవ్వుతూ, ఓహో, నా అసలు రహస్యం నీకు తెలిసిపోయిందా రుద్ర? అవును రుద్ర, నీ మీద పగ తీర్చుకోవడం కోసమే ఈ ఇంటికొచ్చాను. నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? నీ వల్ల, నీ పెదనాన్న వల్ల నా తండ్రిని కోల్పోయాను. అలాంటిది మిమ్మల్ని ఎలా వదులుతాన్రా అని అనేసరికి ఇక రుద్ర కోపంతో వీరేంద్ర చెంప పగులగొట్టి, నా మీద పగుంటే నన్నేమైనా చేయాలి గాని నా తమ్ముణ్ణి ఎందుకు చంపావు? నీ తమ్ముణ్ణి చంపుతూనే కదా నువ్వు ప్రతిరోజు బాధపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తావు. అది చూడాలని అలా చేశాను. మా నాన్నను కూడా అదే విధంగా చేశారు కదా. మా నాన్నకు పట్టిన గతి మీకు కూడా పట్టాలి కదా అని అనడంతో ఇక రుద్ర కోపంతో గన్ని బయటికి తీసి, రే వీరు, ఎన్ని రోజులు కపట నాటకంతో ఈ ఇంట్లో ఉన్నావు. నా చెల్లిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టండ్రా, ఈ గన్తో షూట్ చేసి పడేస్తాను అనుకుంటూ రుద్ర కోపంతో గన్తో షూట్ చేసి పడేయడంతో వీరు అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా ప్రీతి చూసి బాధపడుతూ, శభాష్ అన్నయ్య, కరెక్ట్ పనిచేశావు. ఇన్ని రోజులు నా భర్త మంచివాడనుకున్నాను, కానీ ఇంత మూర్ఖుడో తెలిసింది. ఇలాంటి వాళ్ళు బ్రతకద్దన్నా గన్తో షూట్ చేసి పడేశావు. మంచి పని చేశావన్నా అనుకుంటూ ప్రీతి నవ్వుతుంటే ఇంతలో వీరేంద్ర ఉలిక్కిపడి లేచి, అంటే నేనింతసేపు కలగన్నానా? రుద్ర నన్ను గన్తో షూట్ చేశాడు. నేనేమో గిలగిల కొట్టుకుంటూ చనిపోతుంటే ప్రీతి నన్ను చూసి సంతోషపడింది. ఇది కలైంది కాబట్టి బ్రతికిపోయాను. ఒకవేళ గనక నిజమని తెలిస్తే ఇక నన్ను అదే పనిచేస్తారు. వామ్మో, రుద్ర దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నేను కలగన్న కల నిజమవుతుంది. బీ కేర్ఫుల్గా ఉండాలి అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.